పచ్చళ్ళు తయారు చేయడం కోసం తీసుకొచ్చిన సామాన్లన్నీ వీళ్ళు బయటపడేస్తే అంత ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని కొనుక్కోలేను. అయ్యగారు బయటికి వెళ్ళారో ఏంటో, ఎక్కడ కనపడట్లేదు. కనీసం తారక్ సార్ కనిపించినా బాగుండేది. తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్. తారక్ సార్ కూడా సమయానికి ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా వాళ్ళని ఆపాలి? తారక్ సార్ వచ్చేలోపు వాళ్ళు మొత్తం సామాన్లన్నీ బయట పడేస్తారు. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా ఆపాలి. అన్నా, సమయానికి ఎవరు కనిపించట్లేదమ్మా. ఇంట్లో పెద్దయ్య గారు లేరు, తారక్ సార్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదన్నా. మరి ఎలా అమ్మా? వాళ్ళు సామాన్లన్నీ చెల్లాచెరు చేస్తారేమో. ఇప్పుడు కనుక ఆపకపోతే మొత్తం సామాన్లు వృధా అయిపోయినట్టే. పేపర్లో ఫోటో రావడానికి నాకు ఏంటి సంబంధం అన్నా? నా తప్పేమీ లేదు కదా. అది అందరికీ తెలుసమ్మా, కానీ వాళ్ళు అర్థం చేసుకోరు కదా. నువ్వు వెళ్ళి వాళ్ళని బతిమలాడమ్మా. అలాగే అన్నా, అప్పు చేసి సామాన్లన్నీ కొన్నాను. మా ఊళ్ళమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. కదమ్మా.